రాధాకృష్ణ ప్రేమ అనంత విరహగానం. బృందావనంలో చంద్రోదయం. వేణుగాన మాధుర్యంలో కాలం స్తంభించింది. ఆ శబ్దం కేవలం గాలిలో ప్రయాణించేది కాదు, అది రాధగుండెల్లో ప్రతిధ్వనించేది. కృష్ణ అనే పిలుపు ఆమె పెదవిపై పుట్టకముందే ఆ వేణువు దాన్ని మృదువుగా పలికేది. వారి ప్రేమకి ఆదిలేదు, అంతం లేదు. అది కేవలం నిత్యమైన స్థితి. కృష్ణుని దృష్టి రాధపై పడగానే అతడి చూపు వేణువు నుండి తొలగి ఆమెలోని అనంతత్వాన్ని చూసేది. ఆమె అతని ప్రతి శ్వాస, అడవిలోని ప్రతి ఆకు, ప్రతి లత వారి ఏకాంత అనురాగానికి సాక్ష్యాలు. ఈ దైవీయ లీల ప్రకృతికి ఒక పారవస్యం. కాని సమయం ఎప్పుడూ ఒకే చోట నిలబడదు. విధి ఆడిన నాటకంలో కృష్ణుడు మధుర పిలుపు విన్నాడు. రాజ్యధర్మం, లోక కళ్యాణం అతడి వేణుగానం కంటే పెద్ద శబ్దమై వినిపించింది. రాధ కళ్లలో కన్నీరు లేదు, కాని ఆమె ఆత్మలో పెనుగులాట మొదలైంది. మౌనంగా, భయంకరంగా. కృష్ణుడు వెళ్ళిపోయాడు. వసంతం కూడా తన రంగును, సుగంధాన్ని కోల్పోయినట్లు అనిపించింది. రాధ ఇక వేణుగానం వినలేదు, కాని ఆమె హృదయస్పందనే ఇప్పుడు వేణువుగా మారింది. విరహ వేదనను పలికింది. ఆమె ఆ క్షణం నుండి ప్రతి ఉదయాన్ని కేవలం నిరీక్షణ పేరుతో గడిపింది. యమునా నది ఒడ్డున ఆమె నడిచే ప్రతి అడుగు కృష్ణుని కోసం వెతుకుతున్న అడుగులా ఉండేది. గాలి వీచిన ప్రతిసారీ అది అతడి స్పర్శ అనుకునేది. రాధకు తెలుసు, అతడు శరీరంలో దూరంగా ఉన్నా ఆమె ఆత్మలో నిత్యం దగ్గరగానే ఉన్నాడు. కాని ఈ ఎరుక మనసులోని బాధను తగ్గించలేదు. మథురలో కృష్ణుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. కిరీటధారిగా, వీరుడిగా అతడు అద్భుతంగా వెలిగిపోయాడు. అయినా రాత్రి నిశ్శబ్దంలో రాజభవనం గోడలు కూడా బృందావనపు గుసగుసలను దాచిపెట్టలేకపోయాయి. అతడి చేతులు వేణువు కంటే ఖడ్గాన్ని పట్టుకోడానికి అలవాటు పడ్డాయి, కాని హృదయం మాత్రం రాధికనామాన్నే జపిస్తూ ఉంది. ఒకరోజు కృష్ణుడు తన ప్రియమిత్రుడు ఉద్ధవుడిని బృందావనానికి పంపాడు. ఉద్ధవ, వారికి జ్ఞానాన్ని బోధించు. భౌతిక బంధాలు అశాశ్వతమైనవని చెప్పు. ఉద్ధవుడు వచ్చాడు. రాధ అతడిని చూసి నవ్వింది. ఆ నవ్వులో కొద్దిపాటి విచారం, చాలా లోతైన జ్ఞానం దాగి ఉన్నాయి. రాధ ఉద్ధవుడితో అంది, ప్రేమంటే శూన్యం కాదు ఉద్ధవా. కృష్ణుడు ఎక్కడున్నా అతడిలోని ప్రేమ అనే శక్తిని నేనే. నువ్వు నాకు జ్ఞానం గురించి చెప్పనక్కరలేదు. అతడి వేణువు ధ్వని నాలో ఉంటే అతడిని నేను ఎలా మర్చిపోగలను? నేను అతడిని ప్రేమించడం లేదు, అతడినే ఉన్నాను. ఉద్ధవుడు మధురకు తిరిగివచ్చాడు. అతడి తల వంగిపోయింది. రాధ జ్ఞానం ముందు అతడి వేదాంతం ఓడిపోయింది. కృష్ణ, ఆమె కేవలం ప్రేయసి కాదు, నీ మౌలిక శక్తి. నీవు వేణుగానం చేయగలిగే శక్తి ఆమె. కృష్ణుడు ఆ మాట విని చిరునవ్వు నవ్వాడు. అతడి ఆత్మ రాధతో నిత్యం అనుసంధానమై ఉందని తెలుసు. రాధాకృష్ణుల ప్రేమ కథ కలయికలో మొదలయ్యి విరహంలో పరాకాష్ఠకు చేరుకుని ఆత్మలో విలీనమయ్యింది. అది భౌతికమైన కథ కాదు, సృష్టిలోని ప్రతి అణువులో నిండి ఉన్న అనంత ప్రేమ తాలూకు నిదర్శనం. ప్రతి యుగంలో, ప్రతి హృదయంలో ఆ వేణుగానం నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. రాధా మాధవం.